ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస దినమందు మనల్ని మనం తగ్గించుకుని దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకుందాము. గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారివి, సమస్తాన్ని చేయగల శక్తిమంతుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నా తండ్రి. ప్రభా, ఈ సమయమందు మమ్మల్ని తగ్గించుకుని మీ పాదం దగ్గరికి వస్తున్నాం పరిశుద్ధుడా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వాక్యంలో మీరు చెప్పిన రీతిగా నీ చిత్తమును పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేర్చునుగా. కానీ ప్రభా, మీరు చెప్పిన రీతిగా అయా పరలోకంలో ఏ రీతిగా నీ చిత్తమును మీరు నెరవేరుస్తున్నారో అట్టి రీతిగా ఈ భూలోకంలో తండ్రి నీ బిడలుగా ఉన్న మేమందరం కూడా నీ చిత్తమును నెరవేర్చుటకు మాకు నేర్పించి బోధించండి నా ప్రభా. అవును రాజా, నీకు స్తోత్రము. మీ చిత్తం మీద వాటిని బయలుపరచండి నా తండ్రి. నీ చిత్తానుసారంగా జీవించే కృపను మాకు దయచేయండి నా ప్రభా. కుడి ఎడమకి తొట్టులకుండా తండ్రి నీ చిత్తమును గ్రహించిన వారుగా, నిన్ను మహింపరిచే బిడ్డలుగా, నీ ఒక మార్గంలో నడిచి నేను స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. అవును రాజా, నీకు స్తోత్రం తండ్రి. లూకా సువార్త 22:42లో మీరు చెప్పిన రీతిగా అయా నీకు స్తోత్రం తండ్రి. గెత్సెమనే తోటలో మా నిమిత్తమై తండ్రి వైపు చూసి మీరు ప్రార్థిస్తూ ఉన్నారు నా తండ్రి. అయా అవును రాజా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించమని ప్రభా తండ్రిని మీరు వేడుకున్న రీతిగా నా తండ్రి ప్రభా. అవును రాజా, మీరు గొప్ప దేవుడుగా ఉండి తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ప్రభా మిమ్మల్ని మీరు సంపూర్తిగా సమర్పించుకొని ఉన్నారు గనుక రాజా, అయా మీరు లోకానికి దేని నిమిత్తమే వచ్చినారో వాటిని నెరవేర్చుటకు తండ్రి చిత్తానికి మీరు అప్పగించి ఉన్నారు. అట్టి రీతిగా మేము కూడా మా ప్రతి విషయములో తండ్రి నీ చిత్తమును నెరవేర్చేవారుగా ప్రతి విషయమున ప్రభా మమ్మల్ని ప్రభా నీకు సమర్పించుకొని నీ చిత్తం మాత్రం మా ఎడల నెరవేర్చబడుటకు సహాయమని చేయమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడా. తండ్రి నీకు స్తోత్రం. రోమపత్రిక 12:2లో మీరు చెప్పిన రీతిగా నా తండ్రి అయా నీకు వందనాలు తండ్రి. ఈ లోక మర్యాదలు మీరు ప్రభా అనుసరించకుండా నా తండ్రి సంపూర్ణమైన దైవ చిత్తమును ఎరిగిన వారుగా నా ప్రభా మా మనసులను నా ప్రభా మీరు ప్రభా రూపాంతరపరచమని ప్రార్థిస్తున్న పరిశుద్ధుడా. ఈ అంత్య దినంలో మేము ఉంటున్నాము నా ప్రభా, మమ్మల్ని పరిశుద్ధపరచండి. నీ చిత్తాన్ని గ్రహించగల హృదయమును దయచేయండి ప్రభా. నీ వాక్యం ద్వారా నీ చిత్తమును మాకు బయలుపరచండి తండ్రి. మేము ఏది చేయాలో నీ చిత్తానుసారంగా వాటిని బోధించండి నా ప్రభా. ఎట్లా ఈ లోకంలో మీ చిత్తానుసారంగా మేము నడవాలో అయ్యా మాట్లాడాలో జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. నీకు స్తోత్రము. అనుదినం అనుక్షణము మా హస్తాలు పట్టుకొని నడిపించండి. సంపూర్తిగా నీ చిత్తమును నెరవేర్చిన ప్రభా అయా తండ్రి రాజ్యంలో మీరు ఏ రీతిగా నా తండ్రి తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నారో అట్టి రీతిగా తండ్రి మేము కూడా నీ రాజ్యంలో మేమందరం కూడా నీ కుడి పార్శ్వన కూర్చుండే ఒక భాగ్యమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ సమయమందు తండ్రి నీ వైపు చూసి ప్రార్థిస్తున్న ప్రతి వారిని మీరు కనికరించండి. నీ చిత్తమును మాత్రం ఈ లోకంలో మేము ప్రభా చేయుటకు మీరు మన ప్రభా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా చిత్త ప్రకారం ఏది చేయకుండా అలా చేసి ఓటమిని చూడకుండా నీ చిత్తమును ప్రభా గ్రహించిన వారుగా నీ చిత్తంలోనే నిలిచి ఉండేవారుగా మమ్మల్ని మార్చి మీరే మహిమ పొందుకోమని నీ కొరకు జీవించే కృపను అధికమధికంగా మీరు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.